మనకి సేల్స్ ఇన్వాయిస్ సంబంధించి చాలా సెట్టింగ్స్ కావాలంటే మనము సేల్స్ ఇన్వాయిస్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వద్దు అంటే మనము వాటిని తీసేయచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా మనకి ఉంది అనమాట. ఓకే, కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. ఓకే, అలా చేయొచ్చు. మనం ఇన్వాయిసెస్ని పీడిఎఫ్గా మార్చుకోవచ్చు, లేదంటే జేపీజీగా అయినా మార్చుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇన్వాయిస్కి సంబంధించి. అవి ఫర్దర్ చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు ఒక ఇన్వాయిస్ని పీడిఎఫ్గా ఎలా మార్చాలి, ఒక ఇన్వాయిస్ని జేపీజీగా ఎలా మార్చాలి అనేది తెలుసుకున్నాం. ఓకే, డన్. ఇప్పుడు మనకి డే బుక్లో వెళ్దాం. మనము కంపెనీ ఓపెన్ చేసి డే బుక్లో వెళ్ళాను. ఇక్కడ ఒక ఇన్వాయిస్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్లో కరెంట్లో ఇక్కడ ఎక్సెల్ అని ఉంది కదా, ఎక్సెల్ అని కాకుండా పీడిఎఫ్ అని పెట్టుకోవాలి. కాన్ఫిగర్లోకి వెళ్తే కొంచెం కిందికి వస్తున్నాను. ఎక్సెల్ అని ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి. ఎక్సెల్ అని తీసేసి పీడిఎఫ్ రీడ్ ఓన్లీ డాక్యుమెంట్ ఎంటర్ ఇవ్వండి. లొకేషన్ డిజిటల్ సిగ్నేచర్ ఏం అవసరం లేదు. ఓకే, తర్వాత దాని పేరు ఏమైనా పెట్టుకోవాలంటే పేరు కూడా పెట్టుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కాపీస్ 1, అకౌంటింగ్ వోచర్స్ అని ఉంది. కావాలంటే దీన్ని మార్చుకోవచ్చు. కాన్ఫిగర్లోకి వెళ్ళి అకౌంటింగ్ వోచర్ తీసేసి పేరు పెట్టుకోవచ్చు, గణేష్ మర్చెంట్స్ అని. ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, అది తీసేసి గణేష్ మర్చెంట్స్. ఫైల్ పాత్ కూడా మార్చుకోవచ్చు, ఫోల్డర్ పాత్. సి ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంది, ఆడ వద్దు, డెస్క్టాప్ మీద పెట్టుకుంటాను నేను. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎంటర్. డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి నాకు. సెండ్ వచ్చేసిందా, పీడిఎఫ్గా మారిందా? చూడండి, 2 పేజెస్ తీసుకుంది, 3 పేజెస్. ఆల్ ఫీచర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను, అందుకే 3 పేజెస్ తీసుకుంది. లేదంటే సింగిల్ పేజ్ తీసుకునేది. అర్థమైందా? పీడిఎఫ్. ఓకే, ఇప్పుడు సింగిల్ పేజెస్ తీసుకోవాలంటే కంట్రోల్ పి ఇచ్చేసి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ తీసేస్తాను, క్లోజ్లో పెట్టేస్తాను. అప్పుడు సింగిల్ పేజ్ తీసుకుంటుంది. ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది. ఒకసారి ప్రివ్యూ చూస్తాను ఎన్ని పేజీలు వచ్చిందో. ఓకే, ఇప్పుడు ఒక పేజ్ ఉంది చూడండి, డన్. ఎక్స్పోర్ట్ చేద్దాం. కరెంట్ ఆల్రెడీ పీడిఎఫ్ ఉంది, అకౌంటింగ్ వోచర్ ఉంది, అదే సేవ్ చేయాలి. డైరెక్ట్గా సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిందా సింగిల్ పేజ్? ఇక్కడ 2 పేజెస్ వచ్చింది. ముందు 3 పేజీలు ఉంది, ఇప్పుడు 2 పేజెస్కి వచ్చింది. ఇంకా ఇవి కూడా తీసేసావనుకో, ఇవి కూడా తీసేసావంటే సింగిల్ పేజీకి వస్తుంది. ఓకే, ఇన్వాయిస్ సెట్టింగ్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, ఇలా పీడిఎఫ్ని మనం మార్చుకోవచ్చు. ఇది కావాలంటే డెస్క్టాప్ మీద చూద్దాం, ఉందో లేదో తెలుస్తుంది. ఉందా ఇక్కడ గణేష్ మర్చెంట్స్ డెస్క్టాప్ మీద సేవ్ అయింది చూడండి, ఇలా. ఓకే, ఇప్పుడు ఇదే ఇన్వాయిస్ని వద్దనుకుంటే డిలీట్ చేస్తున్నాను. జేపీజీలో కన్వర్ట్ చేయాలి. జేపీజీ. ఓకే, జేపీజీలో కన్వర్ట్ చేయాలంటే కొన్ని ఫీచర్స్ తీసేస్తాను నేను. కంట్రోల్ పి ఇచ్చేసి కాన్ఫిగర్లో వెళ్ళి కొన్ని ఆప్షన్స్ నో పెట్టేస్తాను. ఇప్పుడు సింగిల్ పేజ్ వచ్చింది, డన్. జేపీజీలో సేవ్ అవ్వాలి. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, కిందికి వచ్చేయండి. ఇక్కడ పీడిఎఫ్ తీసేయండి, జేపీఈజీ, ఎంటర్. ఫైల్ నేమ్ మార్చాలంటే మార్చుకోండి, స్పేస్ జస్ట్ గణేష్. ప్లేస్ పాత్ మార్చుకోండి,
select from drive, desktop, send. వచ్చిందా? డెస్క్టాప్ మీద పేజ్ 1, పేజ్ 2, 2 పేజెస్ వచ్చాయి. ఇవి తగ్గించేసామంటే సింగిల్ పేజ్ వస్తుంది. అది కూడా తగ్గించేస్తాను ఒకసారి. కంట్రోల్ P, కాన్ఫిగర్, ఎక్స్పోర్ట్, కరెంట్, సెండ్. వచ్చిందా సింగిల్ పేజ్? చూడండి, ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ తీసేసాను. ఇన్వాయిస్ సెట్టింగ్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను నీట్గా. ఓకే, ఈ విధంగా ఒక ఇన్వాయిస్ని పీడిఎఫ్గా అయినా మార్చొచ్చు, ఒక ఇన్వాయిస్ని జేపీజీగా అయినా మార్చొచ్చు. అలా కూడా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? మనం సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో టెక్నికల్ పాయింట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ముందే చెప్తున్నాను, టెక్నికల్ పాయింట్స్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో టెక్నికల్ పాయింట్స్ కూడా అంతే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ రోజు అవి చేసేయండి క్లియర్ కట్గా. టుమారో సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? డన్ గైస్. ఓకే సార్, థ్యాంక్ యూ. సెకండ్ మాన్యువల్ నాకు రాలేదు సార్. పంపించాను, చెక్ చేయండి ఒకసారి. చెక్ చేసుకున్నారు ఒకసారి. ఓకే ఓకే సార్.